ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 20-21 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారు ఈ 2 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం అనేది మీరు వినబోతున్నారు. సింహ రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆడది మీపై పగతో ప్రతీకారం తీర్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మీపై క్షుద్ర పూజలు చేయటానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ ఆడది ఎవరు? ఆమె చేస్తున్న క్షుద్ర ప్రయోగాలు ఏమిటి? అసలు మీపై ఆమెకు ఉన్నటువంటి పగ ఏమిటి? ఆ ఆడదాని వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎలాంటి రహస్యం బయటపడబోతుంది? ఈ 2 రోజుల్లో మీకు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కష్టాల నుండి ఎలా విముక్తి లభించబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఏప్రిల్ 20-21 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను మీరు చూస్తారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ మీపై తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె మీపై ఎన్నో ప్రయోగాలను చేస్తుంది. దానికి కారణం ఏమిటి? ఈ 2 రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్న ముఖ్యమైన సంఘటనలు ఏంటో పూర్తి విషయాలను తెలుసుకుందాం. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను చూస్తారు. ఒక స్త్రీ మీ జీవితంలో ఉన్నంత కాలం అయితే మీరు మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. అయితే ఆమె మీ పాలిట రాహు కేతుల కంటే ప్రమాదకరంగా మారింది. శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరు ఏంటి అనేది ఈ 2 రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెతో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకొని మీరు దూరంగా ఉండాలి. అయితే మీ జీవితంలో ఎంత కష్టపడినా కానీ మీకు ప్రతిఫలం దక్కట్లేదు. అనుకున్నటువంటి పనులు కూడా మధ్యలో ఆగిపోతూ ఉండటం, దీనికి కారణం మీ అదృష్టం బాగోలేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులు. మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్న, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అని మీపై నిమ్మకాయ ప్రయోగం సైతం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు ఉన్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీకు తెలుస్తుంది. అది మీరు చేసేటువంటి పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశంగా మీరు అస్సలు విడిచిపెట్టకండి. ముఖ్యంగా మీరు చూడలేనటువంటి ఆ యొక్క శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర
ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు కూడా చేసి మీ యొక్క అదృష్టాన్ని కూడా, మీకు వచ్చే అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన కాలం ఎలాగో నాశనం చేశారు, కానీ ఈ ఏడాదైనా కానీ మీరు నాశనం కావాలని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసేటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు మనకు ఏదో ఒక దారి రూపంలో సహాయం అనేది తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఈ వీడియో మీ కళ్ళ ముందు పడడం ఆ దైవం యొక్క కృప. ఒక దారిలాగా మీరు ఈ వీడియో అనుకోండి. మీకు 7 తరాల శత్రువులు అయితే మీ యొక్క కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీపై పగను పెంచుకున్నది. ఆమె ఎవరో కూడా ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు. మీ ఇంటి కుల దైవాన్ని కూడా తన యొక్క తంత్ర విద్యలతో బంధించేసింది. మీరు నమ్ముతారా? అందుకే ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా గత కొన్ని రోజులుగా ఫలితం దక్కట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న మాట మీ జీవితాన్ని మంచిగా చేయబోతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ సమయంలో మీకు నిజానికి ఎంతో అద్భుతమైన సంవత్సరం ఇది. రాహు, శని, కేతు అందరూ మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అయితే మీకు మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి గుట్టులను మీరు కొంతమందికి వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆ వ్యక్తి పండుగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటికి ప్రశాంతత మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు కురిపిస్తున్నారు. ఆత్మీయులే అని ఎక్కువగా ఉన్నారు. అయితే ఆస్తి పాముల్లాగా వారు మిమ్మల్ని వెంట పడుతున్నారు. అయితే మీరు కనిపెట్టవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. మీ జీవితంలో అసలు ఇప్పుడు అనుభవిస్తున్న పేదరికం కావచ్చు, కష్టాలు, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ యొక్క శత్రువు. అయితే మీ ఇంటికి లక్ష్మిని, మీ కులదైవాన్ని కూడా ఆమె తంత్ర మంత్ర విద్యలతో బంధించింది. అయితే మీరు ఏదైనా కానీ పెద్ద పని, అంటే ఏదైనా పని మొదలు పెట్టాలని చూస్తే, అభివృద్ధి వైపు అడుగు వేస్తున్న అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహా కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటువంటి ఈ సమయం, ఈ 2 రోజుల్లో మీ జాతకం చక్రం పూర్తిగా మారుతుంది. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడుతుంది. మీరు రాత్రి బవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ప్రతిఫలం రావట్లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అసలు ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా మీకు విఫలమై మీకు అపజయాలు కలుగుతున్నాయి. అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. మాకు మాత్రం ఎందుకని ఇన్ని అడ్డంకులు? మాపై లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగటం లేదు? మా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రాణంగా ప్రేమించిన వారు సైతం మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతుంది అని వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉంది. మీపై నిరంతరం ఉన్ననిగా ఉంచేటటువంటి ఆ శత్రువు మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. వారి దృష్ట ప్రభావంతో మీ సంతోషం అంతా ఒక్క క్షణంలో పూర్తిగా నాశనమైపోతుంది. మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కూర్చొని మీ అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నాను అనేటువంటి ఆ నీచమైనటువంటి ఆ వ్యక్తి ఎవరో మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుంది, గమనించట్లేదు. ఆ శత్రువు కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. అందుకే ఇంట్లో నిలవడం లేదు. ఆ శత్రువు ఎవరనేది మీకు స్పష్టంగా ఈ సమయంలో తెలుస్తుంది.
ముఖ్యంగా ఆ శత్రువులు ఎవరో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అటువంటి ఒక పెద్ద రహస్యం ఈ 2 రోజుల్లో బయటపడుతుంది. ఆ శత్రువులు ఎవరో కాదు, మీకు అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదా స్త్రీయా అని మీకు అనుమానం కలగవచ్చు. ఆ వివరాలు పూర్తిగా వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి అంటే మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చేస్తుంది. బయటకు ఒకలాగా నటిస్తూ లోపల మాత్రం మరొకలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి తినడానికి ఒకటే అన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణాన్ని ఇచ్చేలాగా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆమె మాత్రం మీ నుండి పూర్తిగా దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్న ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల అసూయతో రగిలిపోతుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని చూసి ఆమె చూడలేకపోతుంది. మీ విజయాన్ని ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకు అసలు ఎన్ని బొబ్బట్లు వచ్చాయో అసలు వారు పట్టించుకోవడం లేదు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబళ్ళు లాంటివి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీపై పని చేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండవచ్చు. ఇప్పుడు మీకు సరైన సమయం ఈ రోజులో రాబోతుంది. ఎందుకంటే ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి మాయను ఈవేళ నేను బట్టబయలు చేయబోతున్నాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటువంటి గోరును కూడా తాకలేదు. ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మీ రక్త సంబంధికురాలు అయి కూడా ఉండవచ్చు, మీ దగ్గరి బంధువై అయి కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి పురుషుడా స్త్రీ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీ స్నేహితురాల్లో కూడా ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు. ఈ సమయంలో ఆమె మాత్రం ఒక స్త్రీ రూపంలో, ఆ స్త్రీ పేరు అనేది ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది. ఈ అక్షరం గల స్త్రీ మీ బంధువుల జాబితాల్లో ఒక్కసారి వెతుక్కోండి. ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి ఆమె పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎస్ అనే అక్షరం ఎవరైతే ఉన్నారో వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క రహస్యాలను, మీ యొక్క ఇంటి విషయాలను, మీ యొక్క ఆర్థిక విషయాలను, మీ యొక్క పర్సనల్ విషయాలను మీరు వారితో చెప్పడం వల్ల వారు ఏంటంటే మీపై పగను పెంచుకున్నారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, వీరు డబ్బు బాగా సంపాదిస్తున్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి. అలాగే నిత్యం మీరు కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రతి శనివారం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 9 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే అక్కడ ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. కంపల్సరీ నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఆదివారం రోజున అయితే పెద్దవారితో మీరు దృష్టి తీయించుకోండి. మీ జీవితంలో ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క శత్రువులు ఎవరు అనేటువంటి పెద్ద నిజం బయటపడుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో ఉన్న పూర్తి సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి తోటి ఉద్యోగుల ఉన్న సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.